గడిచిన 4 గంటలుగా తెలంగాణలో కేబినెట్ భేటీ జరుగుతోంది. తొలిసారి లాంఛనంగా సమావేశమైన కేబినెట్ భేటీ తర్వాత ఈరోజు జరుగుతున్న 4 గంటలుగా జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకొనుంది. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఈ భేటీలో నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇంతవరకు కూడా సెంటిమెంటే ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో పాలన కనిపిస్తోంది. ఇప్పుడన్నా సెంటిమెంట్ నుంచి అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కదులుతుందా? ఎలాంటి నిర్ణయాలు ఈ కేబినెట్లో తీసుకొనున్నారు? ఈ కేబినెట్లో తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తాయా అనే అంశం మీద ఈరోజు ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా ప్రముఖ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు, ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఇక్కడ మన ఓపెన్ టాక్లో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి. ఈరోజు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ టయానికి అయిపోయి నిర్ణయాలు వెలువడతాయి అని అనుకున్నాం, కానీ కేబినెట్ భేటీ ఇంకా జరుగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుందంటారు? పత్రికల్లో వచ్చినటువంటి ఎజెండా చూస్తే చాలా పెద్దగా ఉంది. అందువల్ల బహుశా సుదీర్ఘంగా సాగే అవకాశం కనపడుతుంది. అసలు యాక్చువల్గా మనం 6 గంటలకల్లా అయిపోతుందన్న ఉద్దేశంలో అందరం ఉన్నాం, కానీ అది ఇంకా కొనసాగుతున్నట్టుగా ఉంది. దానికి కారణం కూడా ఏంటంటే చాలా పెద్ద ఎజెండా పెట్టుకున్నారు. రకరకాల కొన్ని స్క్రోలింగ్లు వస్తున్నాయి. మరి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కాదో కానీ మీడియాలో మాత్రం కొన్ని ఏదో ఇంక్రిమెంట్లకు సంబంధించి వాటికి సంబంధించి కొన్ని వస్తున్నాయి వార్తలు. బహుశా వాడు కూడా ఎజెండాను బట్టి పోతున్నారేమో తెలియదు. పూర్తిగా ఆయనే స్వయంగా వచ్చి చెబుతాను అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. కాబట్టి చూడాలి, నిర్ణయాలను బట్టి మనం చెబితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. చెప్పండి రఘునందన్ రావు గారు, ఈరోజు కేబినెట్ భేటీకి సంబంధించి తొలిసారి కేబినెట్ జరిగిన అది కేవలం పరిచయాలకి లాంఛనంగానే జరిగింది. ఈరోజు కేబినెట్లో వాస్తవంగా ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు అనేది ఇప్పటివరకు మనకు వచ్చిన సమాచారం. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా చూస్తే అనేక మంది విమర్శకులు చెప్తున్నట్లు సెంటిమెంట్ ఆధారంగానే పరిపాలన కొనసాగుతుందని, సెంటిమెంట్ నుంచి అభివృద్ధి దిశగా ఈ కేబినెట్ నిర్ణయాలు ఏమన్నా అడుగులు వేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ని పరిశీలిస్తే ఎవరో ఒకరిద్దరు మినహా మిగతా వారికి ఎవరికి కూడా పెద్దగా అనుభవం లేదు. కేసీఆర్ గారు ఒకరు, హరీష్ ఒకటి, నాయి నరసింహారెడ్డి గారు, పోచారం గారు కొంతకాలం చేసినారు. వారు చేసింది కూడా చాలా తక్కువ కాలమే గతంలో పనిచేసినారు. ప్రభుత్వం ఏర్పడడం సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మన ప్రభుత్వం మనకు ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలు ఓట్లేసినట్టు కనబడతారు. కానీ ప్రజల అభిష్టం మేరకు రైతులకి రుణమాఫీ అనేటువంటి అంశం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ, ఇవన్నీ ఆర్థిక అంశాలు, వీటికి ఆర్బీఐ క్లియరెన్స్లు, ఇతరత్ర చాలామంది మేధావులతో చర్చలు అవసరం ఉన్నా కానీ నాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు కోరుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో పెట్టినటువంటి కేసులను కూడా కనీసం ఎత్తేయడానికి ఈ కేబినెట్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ రోజు దాకా సమయం దొరకకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మలిదశ తెలంగాణ ఉద్యమం లోపల పోరాటం చేసిందంతా విద్యార్థుల అగ్రభాగంలోనే ఉద్యమాన్ని ముందుండి నడిపించినాం. ఆ సందర్భంగా ఒక్కొక్కరి మీద వందల సంఖ్య లోపల కేసులు నమోదైతే మేము టీఆర్ఎస్ వాళ్ళమే డబ్బులు డిపాజిట్ చేసి కష్టపడి అడ్వకేట్లను పెట్టి రిలీజ్ చేసినామని చెప్తారు ప్రతి చోట. మరి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయమని చెప్పి 45 రోజులుగా ఒక్క జీవో చెప్పడానికి రాష్ట్ర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరుకుతలేదు. చచ్చిపోయినటువంటి కుటుంబాలని స్వతంత్ర సమరయోధుల కుటుంబాలుగా గుర్తిస్తాం, వాళ్ళకి పింఛన్లు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని జీవో తెస్తారేమో అని ఆశపడ్డారు నాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన. ఇవేవి కూడా ఆర్బీఐ నిబంధనలు అవసరం లేదు, వేటికి కూడా లక్షల కోట్లు అవసరం లేదు. వాళ్ళు చెప్తున్న హైదరాబాద్ విశ్వనగరం, వారు కోరుకుంటున్న హైదరాబాద్ విశ్వనగరానికి పైసలు కావాలనేమో కానీ వీటికి అవసరం లేదు. కనీసం ఇట్లాంటి చిన్న చిన్న జీవనలు కూడా చేయలేదు. ఏం చేస్తూ ఉన్నారు? రోజు సమీక్షల పేరిట కాలయాపన చేస్తూ ఉన్నారు. నాలాంటి రఘునందన్ రావు లాంటి విమర్శిస్తే రఘునందన్ రావు టీఆర్ఎస్ తోటి కొట్లాడి బయటకు వచ్చింది కాబట్టి ఆయన అట్లే విమర్శిస్తాడు. ఇంకొద్దిగా సమయం కావాలి మాకు అని అడుగుతారు. సమయం తీసుకోవాల్సింది దేనికి? కొన్ని ఫిక్స్డ్ ఫ్రేమ్స్, కొన్ని రూల్స్ తయారు చేయడానికి మీరు సమయం తీసుకోండి. ఈ రోజు దాకా మీరు 30 రోజులుగా ముఖ్యమంత్రి గారు జరిపిన సమీక్షలకు కావాల్సినటువంటి బడ్జెట్ లెక్కలు తీసుకుంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు మీ సమీక్షలు, మీ ఆలోచనలు అన్నింటినీ కాగితాల మీద పెట్టడానికి అవసరం. సరే, బడ్జెట్ రేపు పెడతారా, ఎల్లుండి పెడతారా, ఇంకా 6 నెలలకు పెడతారా, పెట్టనియండి. ఇప్పుడే మేము కూడా ఎందుకు విమర్శించొద్దు అనుకుంటున్నామంటే, ఓకే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది ఏమనంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, నాకు కనీసం ఇన్విటేషన్ కార్డులు పంపిద్దామంటే కూడా అటెండర్ లేరని ముఖ్యమంత్రి గారు ఎటకారమైనటువంటి మాట చెప్పడం నేర్చుకున్నారు. అందుకని వీ విల్ గివ్ హిమ్ అన్ యాంపుల్ టైం. ఒక 6 నెలలు ఇద్దాం. నేను లాస్ట్ టైం డిబేట్కి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, నెల రోజుల్లో 2 చంద్రుల పాలన అని ఒక డిబేట్ జరిగిన రోజు కూడా చెప్పాను. ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నాం, లెట్ ద క్యాబినెట్ డిసిషన్స్ కమ్ అవుట్. కానీ ప్రజలకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాదాపు లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, అడ్మిషన్స్ విషయం లోపల ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఒకరోజు 1956 అని లీక్ ఇస్తారు, ఒకరోజు 1974 అని లీక్ ఇస్తారు. ఇదేనా ఇంకా ఉద్యమంలో చేసినట్టు లీకులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలనుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే అది బాధాకరమైనటువంటి అంశం.
నేను అనేది ఏంటంటే ముందు క్యాబినెట్ ఏం నిర్ణయాలు తీసుకుందో రానివ్వండి ప్రజల ముందుకి. వచ్చిన తర్వాత సరే అది పాజిటివ్గా తీసుకుందామా, అందులో ఉన్నటువంటి నెగిటివ్ కోణాలు ఏందనే చెప్తాం. అన్నింటినీ విమర్శించకుండా నాలాంటి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు అన్నింటినీ అర్జెంటుగా ఎత్తివేయండి. మిగతా ఆర్థిక అంశాలతో సంబంధం లేనటువంటి చనిపోయినటువంటి కుటుంబాలను అన్నింటిని పిలిచి వాళ్ళని గౌరవించేటువంటి దానికోసం చూపించకుండా ప్రతి ఒక్కరు పోయి ఆ గన్ పార్క్ దగ్గర స్తూపం దగ్గర 2 పూలేసి వస్తున్నారు తప్పితే చచ్చిపోయిన 1200 కుటుంబాలను పిలిచి వీళ్ళని స్వతంత్ర సమరయోధులా గుర్తిస్తాం, ఎట్లయితే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్తా ఉన్నామో ఇక వీళ్ళకి ఇస్తామని చెప్పి కనీసం ఫైలు సంతకం పెట్టడానికి సమయం లేనంత గొప్పగా సమీక్షలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే హైదరాబాద్ విశ్వనగరము, ఈ పంచాయతీలు, ఐటీ పంచాయతీలు, ITIR కారిడార్లు అని చెప్తున్నారు. ఒక్కసారి తెలంగాణ పల్లెటూర్లకు రాండి సార్. మీరు ముఖ్యమంత్రి అయిన 45 రోజులు అయింది, 3 గంటలు కరెంట్ వస్తలేదు సార్. ఇవి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు హైదరాబాదు ఏసీలు, సెక్రటరియట్లు, IASలు, బ్యూరోక్రాట్లు తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటే TRS కూడా మళ్ళీ గాలిని పోయినట్టు అవుతుంది అనేది నా బాధ. చెప్పండి దయాకర్. మొదటి క్యాబినెట్ అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండో భేటీ, మొదటి భేటీ కాదన్న, రెండో భేటీ. మొదటిది డెసిషన్స్ ఏం తీసుకోలేదు కదా, కేవలం లాంఛనంగానే జరిగింది. లాంఛనంగా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే అందరం దాని కొరకు చూస్తున్నాం, కానీ వాస్తవానికి నిర్ణయాలు వెలువడే అవకాశాలు చాలా తక్కువ అంశాలకు ఉంటాయి. ఒక కన్క్లూజివ్గా ఇవి చెప్పిన వాటి మీద మాత్రం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది ఇంత తొందరగా తేల్చే అవకాశం లేదు ఇక్కడ కానీ అక్కడ కానీ. ఈ ఇంక్రిమెంట్ కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొద్దిసేపటి క్రితమే దయాకర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు గారు వెస్ట్ గోదావరిలో మాట్లాడతా రుణమాఫీని మేము వెంటనే తేల్చేస్తాం 2-3 రోజులైనా అని చెప్పి ఒక ప్రకటన అంటే నేనేమంటున్నానంటే రీషెడ్యూల్ చేస్తారు ఇవి, అంటే ఒక్కసారిగా వీటిని క్లించ్ చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు రాజకీయంగా చేసే ప్రకటనలు తప్పితే ఆ అవకాశాలు చాలా తక్కువ మనం చూస్తాం ఇంకా కొన్ని రోజుల్లో. కానీ నేనేమంటున్నానంటే అన్ని ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న అంశాలు అంత తొందరగా తేల్చాల్సినవి కావు. అన్నిటికంటే ముఖ్యలు ఈరోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశంలోనే తాత్సారం చేస్తున్నారు. ఇమీడియట్గా రిజాల్వ్ కావాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే స్థానికత అనేది తేలిన తర్వాతనే, లోకల్ తేలిన తర్వాతనే బోధనా రుసుములు కావచ్చు, వసతి గృహాలకు సంబంధించిన ఫీజులు చెల్లించడం కావచ్చు, దాదాపు ఒక 150 కోట్లు దీనికి సంబంధించి ఉంటే దాదాపు 1500 కోట్లు ఈ హాస్టల్కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని డిలే చేయడం వెనుక కారణాలు ఏంటి అంటే ఒక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తే మేము అది చేద్దాం, స్థానికత తేలిస్తే వాళ్ళు ఎంతవరకు చేస్తే మేము అంతవరకు ముందుకు పోదామనే ఆలోచనతో ఉన్నారు. కానీ మొత్తంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కనుక తీసుకునే నిర్ణయాల మీద కొన్ని అంశాలు ఆ ప్రాంత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఇక్కడ అడుగుతున్నది రైతు రుణమాఫీ ఒకటి, ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాల్సింది మాత్రం ఫీజు రియంబర్స్మెంట్. ఇవి రెండింటి మీద కనుక తేల్చగలిగితే ఇప్పటికే కొన్ని సంఘాలు, ఇప్పుడు MRPS లాంటి సంఘాలు ఇప్పటికే ఈ వృద్ధులు, వితంతువులు, తర్వాత పెన్షనర్లకు సంబంధించిన ఇప్పటికే మూవ్మెంట్ జరుగుతున్నది కింద క్షేత్రంలో. కాబట్టి అవి వెంటనే సాల్వ్ చేయాలని ఇప్పటికే టెంట్లు ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి, తర్వాత 18వ తారీఖు అవన్నీ కూడా పెట్టిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి నాకు తెలిసి ఇంకో అర్ధగంట గంటలో తేలే అవకాశం ఉంది. కానీ 5 గంటలుగా నడుస్తా 5 గంటలు సబ్ కమిటీ, మంత్రివర్గ సబ్ కమిటీ వీటికి సంబంధించి టెక్స్టులు తయారు చేయడానికి అవకాశం ఉంటుందేమో, దాని నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని నాకు ఉన్న అంచనా. శ్రీనివాసరావు గారు చెప్పండి. ఒక ఏదో క్యాబినెట్ మీటింగ్ అనగానే ఏదో రుణమాఫీ కానీ దయాకర్ గారు అన్నట్టు రుణమాఫీ కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి తొలి ముద్ర ఇది పెట్టుకున్నారు కాబట్టి కాస్త మొట్టమొదటి దానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం అనుకుని నేను చేశాను. క్యాబినెట్ మీటింగ్ మామూలుగా అయితే వారంగా నెలకు 2 సార్లు కూడా చేయొచ్చు, కానీ ఇది ఫస్ట్, ఇది మొదటిది కాబట్టి, అంటే మొదటిది అంటే లాంఛనంగా కూడా జరిగినప్పుడు ఎజెండాతో వచ్చినటువంటిది ఫస్ట్ కొంత ఎక్సర్సైజ్ కూడా జరిగిందండి. అంటే అధికారుల సమావేశాలు, సమీక్షలు, వ్యవహారం బోర్డంతా చేసిన తర్వాతనే క్యాబినెట్కి వచ్చారు. క్యాబినెట్ ఎజెండాని బట్టి మనం బహుశా నిర్ణయాలన్నీ వస్తాయని చెప్పి మనం అనుకొని మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఏంటంటే ఒక్కటి, ఏది ముందు ఏది వెనక అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఇంక్రిమెంట్లు ఇవ్వటం లేదా 58 ఏళ్ళ నుంచి 67 చెట్టు, నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చెప్పట్లేదు, రెండింటికి వర్తించే విధంగానే ఉంది వీళ్ళ నడక. ఇవన్నీ ఏంటంటే చాలా సులభంగా తేలిగ్గా వాళ్ళ చేతిలో ఉన్న పనులు, ఒక సంతకం పెడితే అయిపోతాయి. కానీ కొన్ని ఉన్నాయి చూసారా, వాళ్ళు చేసిన కొన్ని వాగ్దానాలు, ఎలక్షన్లకు ముందు చేసిన వాగ్దానాలు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల ఊహలు, అభిప్రాయాలు ఈ సమీక్షా సమావేశాల్లో బోలెడు ఊహల్లో పల్లకిల్లో మనం తేల్చారు.
అంటే రకరకాలు అంటే అసలు ఎన్నికల వాగ్దానాలే అసలు అమలు చేయడం సాధ్యమా కాదనుకుంటే కొన్ని కొత్తవి వస్తున్నాయి అన్నమాట. అంటే మొత్తం కారిడార్లు, పారిశ్రామిక కారిడార్లు, ఇక రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఈ మీటింగులు, సమీక్షా సమావేశాలు. ఇటు ప్రభుత్వం అటు ప్రభుత్వం రెండు ఆలోచనలు చేస్తున్నారు, సమాలోచనలు చేస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు పక్కాగా ఒక నిర్ణయం అంటూ ఏం రాలేదు. ఒక చిన్న విషయం, ఇప్పుడు ఈ ఉందండి రైతుల రుణమాఫీ ఉంది. అది నిజానికి రైతులకి చాలా పెద్ద పెను సమస్య అనమాట. వాళ్ళు ఎందుకంటే ఆ రుణాలు తీరితే కానీ కొత్త రుణాలు పుట్టవు, కొత్త రుణాలు పుడితే కానీ వాళ్ళు పంటలు వేసుకోలేని పరిస్థితి. వాళ్ళకి ఏడాది పొడుగుతో నష్టమే అనమాట. ఒక్క నిర్ణయం కనుక లేట్ అయితే ఆ నిర్ణయ ప్రభావం ఏడాది పొడుగుతూ ఉంటుంది. అదే ఇది ఉందనుకోండి 58 ఏళ్ళ నుంచి 67, ఒక ఏడాది ముందు చేసినా, ఏడాది 2 నెలల ముందు చేసినా అది వేళ ఉద్యోగులకి పరిమితమై ఉండేది. ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇంక్రిమెంట్లు అనుకున్నారనుకోండి, విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇంకో 2 నెలల తర్వాత తీసుకున్నా కూడా, 3 నెలల తర్వాత తీసుకున్నా మీకు జనవరి నుంచి మాకు ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ ఈ రుణాల మాఫీలు కానీ, ఆ పిల్లల రీయింబర్స్మెంట్ వ్యవహారాలు కానీ ఈ రెండింటికంటే కూడా శ్రీనివాసరావు గారు ఫలానా తేదీ నుంచి అమలు చేస్తామంటే ఇవి కాదు. శ్రీనివాసరావు గారు, రఘునందన్ గారు ఒకటి స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఏ సెంటిమెంట్తో అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, ముఖ్యంగా అమరవీరులు కానీ, అదేవిధంగా ఉద్యమకారుల మీద కేసులు కానీ, అదేవిధంగా గతంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కానీ, ఉద్యమంలో ఇదైన వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించడము, వీటికి సంబంధించి అసలు తొలి నిర్ణయం వెలువడాలి. కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపించట్లేదు. ఏదో ఇంకాక మనం స్ట్రోలింగ్లో చూసామండి, వాళ్ళకి ఏదో ఒక పెద్ద మొత్తంలో ఏదో ఇవ్వబోతున్నారు, నిర్ణయం తీసుకున్నట్టుగానే వచ్చింది. మరి ఇవన్నీ వాళ్ళు సహజంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతలు, వాళ్ళు అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చాలా తేలిక చేయొచ్చు. ఎందుకంటే 20,000 కోట్లు 15,000 కోట్ల మిగులుతోటి వచ్చినటువంటి రాజ్యం. కాబట్టి వాళ్ళు కొన్ని పనులు టకటక చేసుకుంటూ పోయే అవకాశం ఉంది. కానీ ఈ రుణాల మాఫీలు, ఫీజు రీయింబర్స్మెంట్లు మీరు సకాలంలో కనుక నిర్ణయాలు తీసుకోకపోతే ఆ రైతుల, విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయే అవకాశం. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ చూపాలి. మరి ఈ మీటింగ్ పూర్తయితే కానీ మనకి అసలు ఈ రుణాల మాఫీల గురించి మరి కొద్దిసేపట్లో పూర్తయ్యే అవకాశం కూడా కోసం ఈ కరస్పాండెంట్ ఎవరిని చెబితే మనం దాన్ని బట్టి మాట్లాడచ్చు. చెప్పండి అజిత గారు. మీరు ఇందాక ఒక మాట మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు రైతు రుణాల మీద ఒక క్లారిటీ వస్తుంది, 2-3 రోజులలో ఒక నిర్ణయం వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే చంద్రశేఖరరావు గారు చేస్తారా, లేకపోతే చేయరా? నేను ఏమడుగుతున్నాను, రైతుల రుణమాఫీ కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదా విద్యార్థుల అడ్మిషన్స్ కానీ, ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ లేకుండా 45 రోజుల మీరు ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినామని, ఇవాళ ఆర్గ్యుమెంట్స్ అయినాయని, ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ఇదే నెల 21కి వాయిదా పడ్డాయని, ఇంకొక మంత్రి మాట్లాడతాడు, మొన్న ఏదో పేపర్లో చూసిన, డబ్బున్న వాళ్ళంతా వేరే రాష్ట్రాలకు పోతున్నారు విద్యార్థులు, పోతే పోని మనకు వచ్చే నష్టమైందని. ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడితే మీరు ప్రభుత్వాన్ని ఏం నడిపిస్తారు? గతం లోపల మన దగ్గర కాలేజీలు లేనప్పుడు విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు పోయినంటే ఒక అర్థం ఉంది. ఈరోజు కాలేజీలు ఉంటాయి, కాలేజీలలో కాలేజీలని స్ట్రెంథెన్ చేస్తలేరు. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ ఉండడు, కాకతీయ యూనివర్సిటీకి వీసీలు ఉండడు. వీసీలను అపాయింట్ చేయడానికి కూడా మన వాళ్ళకి కష్టమవుతుంది. ప్రభుత్వాలకి సలహాదారులను పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక అడ్మిషన్ ప్రాసెస్ని ఎట్లా కొనసాగించాలో తెలియక అక్టోబర్ 31 దాకా మాకు టైం ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తున్నారు. అక్టోబర్ 31 దాకా మీరు అడ్మిషన్లే జరపకపోతే, నవంబర్లో అడ్మిషన్లు మొదలు పెడితే, జనవరి దాకా అడ్మిషన్స్ పోతే ఇక పాఠాలు ఎప్పుడు చెప్పాలి, పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి? వివిధ రాష్ట్రాలతోటి పోటీపడి వీళ్ళు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎట్లా పీజీ సీట్లు ఎట్లా వస్తాయి వీళ్ళకి, లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎట్లా పోతారు, ఇతర రాష్ట్రాలతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా పోటీ పడతారు? వీటిని కనీసం ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చూద్దాం, ఆయన చేసిన తర్వాత మనం చేద్దాం. ఆర్బీఐ చెప్పింది, ఇందాక నేను వస్తుంటే ఒక టీవీలో చూసినాను, ఆర్బీఐ 677 మండలాలకు గాను 590 మండలాలలో మాత్రమే మేము రుణాలని రీషెడ్యూల్ చేయడానికి ఏమేం స్కోప్స్ ఉన్నాయనేటువంటి విషయం లోపల మీరు మళ్ళీ కొంత క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్టు స్క్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నాను, రైతుల రుణమాఫీ సరే, వర్షాలు పడలేదు, వర్షాలు కొద్దిగా పోస్ట్ పోన్ అయినాయి, రైతులు గింజలు వేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి విత్తనాల కోసం కొట్లాట లేదు, ఎరువుల కోసం కొట్లాట లేదు, విత్తనాల కోసం లైన్లు లేవు, అదృష్టంగా ఉన్నారు. కనీసం రుణమాఫీ మీదనైనా క్లారిటీ లేకపోతే ఎట్లా? ఇప్పటికే రుణాలని రీషెడ్యూల్ చేయిస్తూ ఉన్నారు బ్యాంకులలో బలవంతంగా సంతకాలు తీసుకొని. కొన్ని చోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ వస్తే వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బుల్ని ఈ రైతుల రుణమాఫీ కింద వస్తుందేమో అని చెప్పి ఆశపడుతున్నటువంటి రైతులకు ఇవ్వకుండా రైతుల అకౌంట్లలో జమ చేస్తూ ఉన్నారు. మా దుబ్బాక నియోజకవర్గంలో 1,66,00,000ని ఒక బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారి రైతులకి ఇన్సూరెన్స్ వచ్చిన డబ్బుల్ని తీసుకుపోయి ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో జమ చేసుకుంటూ ఉన్నాడు. దానివల్ల ఏమైంది, అది బిలో 1 lakh ఉన్నటువంటి లోన్ కూడా 20,000 30,000 ఆయనకు వచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ ఆయనకు చేరకుండా పోతూ ఉంది. నేనేమంటున్నానంటే ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి.
డిసిషన్ టైమ్లీ తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టానికి రేపు ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా లోపల రైతు రుణమాఫీ జరగదేమో అని చెప్పి 5 రైతులు చచ్చిపోయినారు. ఈ రోజు దాకా ఆ రైతు కుటుంబాలను ఒక్క మంత్రి సందర్శించాడు. ముఖ్యమంత్రి ఆనే ఉంటాడు, నీటిపారుదల శాఖ మంత్రి ఆనే ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంతకుముందు ఎక్కడైనా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే గోలగోల చేసేటోళ్ళు టీఆర్ఎస్ నాయకులు. ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే కనీసం పోయి పరామర్శించడానికి ముందుకు వస్తలేరు, ఒక భరోసాని కల్పించలేకపోతూ ఉన్నారు. సరే, సుదీర్ఘమైనటువంటి ఈ కేబినెట్ భేటీ తర్వాతనైనా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, రైతుల రుణమాఫీ విషయంలో, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విషయం లోపల, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులు ఎత్తివేత విషయం లోపల మీరు ఒక స్పష్టతతో రావాలి. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మీరు ఎట్లా చేస్తారు? ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం ఇస్తామంటారు. ఇది ఎట్లా వర్కౌట్ చేయాలని చెప్పడానికి ఒక కేబినెట్ ఉప కమిటీ వేస్తామంటారు. దీన్ని ఎప్పటిదాకా సాగదీస్తారు రజిత గారు? 2018 దాకా సాగదీస్తారు. ఎందుకంటే మొన్న ఎన్నికలలో వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది గదే ఎన్జిఓలు, గదే ఉద్యోగులు, గదే మళ్ళీ టీచర్లు కలిసి తీసుకొచ్చినారు. మళ్ళీ రేపు ఏం చేస్తారు? మీకు అందరికి కూడా కేంద్ర ప్రభుత్వంతో సమానమైన వేతనాలు ఇస్తాం, మాకు చేయాలని ఉంది, దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది, న్యాయపరమైనటువంటి చిక్కులు రావద్దు. కాబట్టి ఇగో ఈ 3 మంత్రులతో కమిటీ చేసినాం, ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి 2019 ఎన్నికల ముందు వాళ్ళకు కేంద్ర పే స్కేల్ ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఇస్తారు, మళ్ళీ వాళ్ళ సాయంతో రెండోసారి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇగో ఈ 5 విషయాల్లో ఇంతకంటే గొప్పగా నిర్ణయాలు వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. చెప్పండి దయాకర్ గారు, మీరు కూడా ఇదే పాయింట్స్ మీద అంగీకరిస్తారా? వేటి మీద కూడా తొందరగా నిర్ణయాలు తేల్చరు అంటే వైరుధ్యాలను కనుక మనం ఆలోచిస్తే 2 ప్రభుత్వాలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక్కడ రెవెన్యూ మిగులుందండి, బడ్జెట్ మిగిలి ఉన్నాయి, ఇక్కడ ఆశలు ఎక్కువ ఉన్నాయి. మీరు 22,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ సర్ప్లస్ రెవెన్యూ అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ ఉండే యాస్పిరేషన్స్ చాలా హైగా ఉన్నాయి. అక్కడ 15,000 లాస్ బడ్జెట్ రెవెన్యూ అయినప్పటికీ కూడా నీకు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ మీకు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉన్నది, కానీ ఇక్కడ అది కూడా లేని పరిస్థితి. కాబట్టి అడగండి, అమ్మ కూడా అన్న పెట్టదన్న ఎయిమ్స్ కావాలని 200 ఎకరాలు ఇవ్వమని చెప్పినాము. ఈ రోజు దాకా దరఖాస్తు తప్పితే దానికి సంబంధించి పలానూరులో జాగిస్తామని చెప్పలేదు. ఇవాళ పోయి మళ్ళీ వాళ్ళ ఎంపీ గారు చెప్తా ఉన్నారు ఎయిమ్స్ తెలంగాణ కూడా ఇస్తామన్నారని. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది 5 ఎయిమ్స్లు ఇస్తాము. ఏ రాష్ట్రం అయితే 200 ఎకరాలతోటి ప్రతిపాదనలు తీసుకొని వచ్చి ముందు మమ్మల్ని కలిస్తే వాళ్ళకి మేము ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఏమంటారు? బీజేపీ వాళ్ళంతా పోయి తెలుగుదేశంకే సపోర్ట్ చేస్తున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశంకే సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది మాట్లాడే విధానం. చంద్రశేఖరరావు గారు నేను ఎయిమ్స్ కోసము ఇగో పలానా రంగారెడ్డి జిల్లాలో లేకపోతే మెదక్ జిల్లాలో 200 ఎకరాలని అలొకేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముంగట ప్రతిపాదన పెట్టమని చెప్పుండ్రి. పెట్టినాక 10 రోజులలో మేము ఎయిమ్స్ ఇప్పిస్తాం. అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టది. మీరేమో అడిగారు, ఢిల్లీకి రారు, రోజు సమీక్షలను హైదరాబాద్లో కూర్చుంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో పొద్దుగా లేచేవాడు అదే ఢిల్లీలో కూర్చొని ఆయనకు అవసరం ఉన్న పనులు కేసీఆర్ ని కూడా అలానే ఢిల్లీకి తిరుగుతూ ఉండమంటారా? నేను అడుగుతుంది, ప్రతిపాదనలు పంపడానికి కేసీఆర్ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పలానా మెదక్ జిల్లా లోపల 1000 ఎకరాలు ఖాళీ ఉంది ప్రభుత్వ భూమి, అందులోకెళ్ళి 200 ఎకరాలు ఇగో ఎయిమ్స్ పెట్టడానికి ఇస్తున్నాం అని ప్రతిపాదనలు పంపురి మీ ఎంపీలతోటి. మీ ఎంపీలు పోయి రోజు దరఖాస్తులు ఇస్తూ పేపర్లలో ఫోటోలు వేసుకుంటారు కదా. ఆ ఫోటోల బదులు 200 ఎకరాలు ఇగో పలానా పటాన్చెరులు ఇచ్చినాం, లేకపోతే గండిపేట పక్కన ఇచ్చినాం, ఎయిమ్స్ మాకు ఏమని కొట్లాడుండ్రి. అది మాట్లాడరు ఎందుకు? ఇప్పుడు పబ్లిసిటీ కావాలి, ప్రతిపాదనలు కావాలి, ఎదురుగున్నల మీద బురదేయాలి. బీజేపీ ఏమో తెలుగుదేశం వెనకాల పోతుంది ఆరోపణ. ఇప్పుడు 10 అంశాలకు సంబంధించే వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ అయినప్పటికీ కూడా మనకి ఇన్ని రోజులు చూసిన దాంట్లో ఒక 20-30 అంశాలు మొత్తం ఈ అశోకుని సామ్రాజ్య విస్తరణలో భాగంగా జరిగే ఏ మోడల్ యాక్టివిటీస్ ఉంటే అవన్నీ కూడా చర్చకు జరిగినాయి. అయితే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలవరం అనే అంశం ఉంది. పోలవరం బిల్లు కూడా పాస్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం చేసిన పని ఏముంది? అది ఆర్టికల్ 3 బిల్. నీకు మీ చిత్తశుద్ధి అక్కడనే పడుతుంది. ఆర్టికల్ 3 బిల్ అంటే తెలంగాణ బిల్లు ఏ రకంగా ఎగ్జిక్యూట్ అయిందో ఇది కూడా అదే రకంగా అవుతుంది. ఎక్కడ సీఎం ఈడ కూర్చొని చేస్తే ఆడేదో ఎంపీలు పోయి రెజల్యూషన్ కొట్లాడితే వాళ్ళకి కొత్త అదేం జరుగుతుందో తెలియదు. అయినా అది బిల్లులో ఒప్పుకున్న అంశానికి సంబంధించి ఒక డ్రాగ్ చేసే అంశం మేము కూడా అంటే రాజకీయ మైలేజ్ కొరకు చేసిన ప్రయత్నంగా చూడాల్సిందే తప్పితే ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని నాయకుడు. అంటే అఖిల పక్షాలను తీసుకుపోయి కనుక ఆడ పోరాడితే ఏమైనా కొంత అవకాశం వెసులుబాటు ఉండనేమో. ఇంతకుముందు దిగువసి అందరితో కలిపే బంద్ కాల్స్ ఇవన్నీ పిలుపు బంద్ కాల్ ఇస్తే బంధుల వల్ల వచ్చే పోలవరం మీద ఆర్డినెన్స్ పాస్ అయిన మరుసటి రోజు బంద్ కాల్ఫర్ చేసింది టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వంలో బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు వారం రోజులకి పోయి గౌరవ ప్రధానమంత్రిని కలిసిరు.
ఓ 50 కోరికలతో ఒక దరఖాస్తు ఇచ్చిండు. దాంట్లో పోలవరం నేను సూటిగా అడుగుతున్నా, దాంట్లో పోలవరం ఆర్డినెన్స్ను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మోడీ గారు ముందు పెట్టలేదు? దానికి ఏదో చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఇద్దరు నాయుళ్ళు కలిసిపోయి తోకలు పట్టుకొని డాన్సులు ఆడుతున్నారని మాట్లాడతారు. మీరు మీ చిత్తశుద్ధి ఏది? సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిండు కేసీఆర్. ఏం చెప్పిండు? పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయించడానికి అఖిలపక్షం తీసుకుపోతా అన్నాడు. పోయిందా అఖిలపక్షం ఢిల్లీకి? మాట్లాడినరా? మాట్లాడకుండా బురదేసుకుంటూ వస్తారు. మీరు ఒక మాట మాట్లాడినరు, కేసీఆర్ను కూడా ఢిల్లీకి తిరగమంటారా అని. అవసరం ఉన్నప్పుడు తిరగాలే, ఇంతకుముందు తిరగాలే, ఇప్పుడు కూడా తిరగాలి అవసరం ఉంటే. కాదు, దానికి బీజేపీ బిల్లు తెచ్చి మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. కాంగ్రెస్ బిల్లు పెట్టింది. దయాకర్ గారికి నైతిక హక్కు లేదు. మార్చి 1వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చింది. దానికి బీజేపీని ఒక్కదానే బదనాం చేసే నైతిక హక్కు లేదు. టీఆర్ఎస్ ఏమంటదంటే కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తయారు చేసింది, బీజేపీ బిల్లు తెచ్చింది, ఈ రెండు పార్టీలు తెలంగాణకు నష్టం చేసినాయి అని అంటాడు. మరి ఈయన చేసింది ఏందనేది ఎవరు చెప్పాడు? దాని మీద ఎవరు ఈరోజు ఆదివాసీల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ ఇప్పుడు ఏదైనా ఉందా? పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే నైతికత ఏ పార్టీకి లేదు. ఈ పార్టీ మిన్నకున్నది ఆ రోజు ఎందుకు బిల్లులో పెడుతున్నప్పుడు బిల్లును వ్యతిరేకించలేదంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆ రోజు లోక్సభలో జరిగిన తతంగం అంతా కూడా మళ్ళీ ఇక్కడ కనుక మనం అంశాల మీద ఏమైనా చర్చకు వస్తే మళ్ళీ అది లోక్సభకు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని అట్లా ఒప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టే. అది 1956 కంటే ముందు తెచ్చిన బిల్లుగా అది ఉన్న అంశం కాబట్టి కంపల్సరీ మనం ఒప్పుకోవాలని ఆఫ్ ది రికార్డులు అన్న అంశాలు బయట కూడా అన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాన్ని బట్టి భవిష్యత్తులో తను చేయబోయే అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ శ్రీనివాసరావు గారు చెప్పండి, ఈరోజు క్యాబినెట్ ఇంకా పూర్తిగా లేదు, అయినప్పటికీ ఇప్పటివరకు మన చర్చకి చూస్తుంటే ఒకటి రుణమాఫీ, ఒకటి అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఇవి రెండు చాలా ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అంశాలు. వీటితో పాటు దళితులకి భూ పంపిణీ అది కొంతవరకు వర్కౌట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందరికి కూడా పేదవాళ్ళకి, ఇవన్నీ కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో అన్నీ కూడా అంటే ఎన్నికల హామీలు అన్నీ కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది. మీరు తొలి ముద్ర అని చెప్పి క్యాబినెట్కి సంబంధించింది ప్రధాన అంశంగా ఈ చర్చకు పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు దురదృష్టం కంటిన్యూ అవుతున్నది. ఆ మీటింగ్ కంటిన్యూ కావడం వల్ల నిర్ణయాల మీద మాట్లాడుకుంటే అవకాశం దొరకపోవడం వల్ల చర్చ క్రమక్రమంగా పక్కదోవ పట్టిందని, కానీ వేరే విషయాల మీద మళ్ళిన మాట వాస్తవం. ఎట్టకో మళ్ళింది కాబట్టి 4 ముక్కలు చెప్పడం మంచిది. ఒకటి ఏంటంటే ఈ ప్రధానంగా అటు బీజేపీ నుంచి మాట్లాడి కాంగ్రెస్ నుంచి మాట్లాడి ఎవరు మాట్లాడినా ఇవాళ ఎన్నికల వాగ్దానాలు అనేవి ఇవాళ ఎవడి మేడకు చుట్టుకున్నావే. లక్కీగా ఏంటంటే మోడీ గారు పెద్దగా వాగ్దానాలు చేయకుండా పోవటం వల్ల ఆయన హాయిగా విదేశాలు అటు ఇటు తిరగలుగుతున్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులతో చంద్రశేఖరరావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ స్థాయికి మించని కలిగి వాళ్ళ తాహతుకు మించి, అంటే ఒక ముఖ్యమంత్రిగా మనకి ఎంత తాహతు ఉంది, మనం ఎంత ఏం చేయగలుగుతాం అనేది మించిపోయి అప్పుడు గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు అలవి కాని వాగ్దానాలు చేసిన మాట నిజం. వాటిల్లో ప్రధానమైనది ఈ రుణాల మాఫీ. ఈ రుణాల మాఫీ అనేది అటు కేంద్రం చేతులు లేదు, ఇటు రాష్ట్రం చేతులు లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పోతాయి. వాళ్ళు చూసారా ఇవాళ ఇన్ని రకాలుగా చూడండి. నాకు ఎక్కడ బాధపడదు అంటే కుదురుతుందా కుదరదా అది పక్కన పెడదాం. ఎందుకంటే రకరకాల సాంకేతిక కారణాలు ఉన్నాయి దాంట్లో. మనం అనుకున్న పద్ధతిలో రాకపోవచ్చు రిజల్ట్. రుణాల మాఫీ అనుకుంటే అది రీషెడ్యూల్ కావచ్చు. అది ఒప్పుకోగలిగినటువంటి ధీమంతం కావాలండి రాజకీయ పార్టీలకి. చెప్పారు, మేము ఆ రోజు చెప్పిన మాట నిజమే, చేద్దాం అనుకున్న మాట నిజమే, చిత్తశుద్ధి ఉన్న మాట నిజమే. కానీ ఈ కారణాల వల్ల ఒక్కసారి అధికారంలో కుర్చీలో కూర్చున్న తర్వాత మా కళ్ళు తెరిపిల్లి పడ్డాయి. ఈ వ్యవహారాలంతా ఇట్లా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు లేకుండా దీంట్లో అడుగు ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అయ్యా మేమైందని చంపలే వేసుకోమని చెప్పను కానివ్వండి, ఒక్కసారి ప్రజలకి చెప్పాలి, సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. ఇగో ఇది చేద్దాం అనుకున్న మాట నిజమే, చేయలేకపోయినాం. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా మాకు మీరు 5 ఏళ్ళు గడివిచ్చారు, ఒక మండల కాలమే ముగిసింది, ఇంకా బోలినంత టైం ఉంది. కాబట్టి ఇవాళ చెయ్యలేమని చెప్పి మీరు నిరుత్సాహపడకండి, మొత్తం మీద ఏదో విధంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పాలి. కానీ ఇవాళ జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే ఇటుపక్క మంత్రులు అటుపక్క మంత్రులు ఒకటే మాట చెప్తున్నారు. చూడండి, ఒక క్లారిటీ ఎక్కడ ఉందా? వాళ్ళు వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఒక ఆయన వచ్చేసింది, ఉత్తరం వచ్చేసింది, రీషెడ్యూల్ చేయడానికి అంగీకరించారని చెప్పి మనకి స్క్రోలింగ్ వస్తూనే ఉంటుంది. 10 నిమిషాలు అది మారిపోయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని మీద అనుమానాలు వ్యక్తం చేసింది, అది రీషెడ్యూల్ కాదంటున్నారు అని చెప్పి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒక గంటలోనే
మారిపోయి ఉత్తరం రాశారు, వాళ్ళని వివరాలు పంపించమన్నారు. వీళ్ళు వివరాలు పంపిస్తే ఏం పంపించాలి చెప్పండి? వీళ్ళిద్దరి దగ్గర వివరాలు ఏమీ లేవు, కొత్త వివరాలు ఏం కావాలి చెప్పండి? దీని మీద ఎన్ని చర్చలు జరిగినాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోటే తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు పోయి మాట్లాడొచ్చారు ముంబై పోయి. కాబట్టి కొత్తగా వాళ్ళు వివరాలు ఏం అడిగారో తెలియదు, వివరాలు ఏం పంపించారో తెలియదు. నేను చెబుతున్నది ఏంటంటే ఒక మామూలుగా ఒక సామాన్య పౌరుడిగా ఒక మనం చెప్పేది ఒకటే అండి. ఈ రెండు ప్రభుత్వాలకి ఇవ్వగలిగిన సలహా ఏంటంటే, ఓకే మీరు చేయలేనివి చెప్పారు, ప్రజలు నమ్మారు, మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మీకు అర్థమైంది, విషయం అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎక్కడో చోట మీరు ఆ రాజకీయ విజ్ఞత ప్రదర్శించండి. అలా కాకుండా ఇప్పటికి కూడా ఇవాళ నేను ఇంకా చూశానండి, ఏలూరులో మీటింగ్లోనే ఎక్కడో ఆయన మాట్లాడి వెస్ట్ గోదావరి జిల్లాలో 100% మేము ఈ హామీని అమలు చేస్తామని చెప్పారు. ఎట్లా చేస్తారు అనేది ఎక్కడా లేదండి, ఎప్పుడు చేస్తారు అనేది లేదండి. ఇన్ని రకాల శ్వేతపత్రాలు ఇస్తున్నారు కదా. ఒక శ్వేతపత్రం బాబు ఇంత 20,000 కోట్లు ఉందా, 70,000 కోట్లు ఉందా, 50,000 కోట్లు ఉందా, ఈ రుణభారం ఎంత ఉందనేది ఇంతవరకు లెక్క సరైన లెక్కలేదు. శ్వేతపత్రాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికి, శ్వేతపత్రాలు రకరకాలుగా తయారు చేసి రోజు కూడా పెట్టినప్పుడు దీని మీద కూడా ఒకటి చేయొచ్చు. అది నేను చెప్పేది అంటే ప్రజల్ని మీరు ఇన్ఫార్మ్ చేస్తుండండి. ఏ ప్రజలైతే మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేశారో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ తిరస్కారానికి గురవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మంచి పద్ధతి ఏంటంటే, బాబు అని చెప్పి ఉన్న విషయాన్ని వాళ్ళకి కనుక మీరు ఖచ్చితంగా విడమర్చి చెప్పగలిగితే ప్రజలు విజ్ఞులు అర్థం చేసుకుంటారు. కానీ అట్లా చేయట్లా. ఇప్పటికి కూడా రాజకీయం చేయాలి, ఇప్పటికి కూడా దాంట్లో చేద్దాం మనం రాజకీయ లబ్ధి. ఎందుకంటే వీళ్ళ భయం ప్రజల నుంచి కాదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రతిపక్షాలతో వచ్చిన సమస్య. ప్రతిపక్షాలు ఏ రోజుకు ఆ రోజు వాడు ధర్నా అంటారు, వాళ్ళు ఇదంటారు, వాళ్ళు అదంటారు, రోజు పొద్దున్న లేస్తే పేపర్లు అంటా గందరగోళం చేస్తారేమన్న భయంతో వీళ్ళు ఏ రోజుకు ఆ రోజు మేము హామీ కట్టుబడున్నాం అని చెప్పి వాడు బహుశా తప్పించుకుంటారేమో నాకు తెలియదండి. ఇది అసలు రాజకీయ వ్యవహారం నుంచి ఎన్నికల కనుక చేయాలి. ఇది ఇంకోటి అండి, ఒక చిన్న విషయం చెప్పాలి. ఎట్టగో వచ్చాం కనుక ఇది ఒక గుణపాఠం కావాలి ఎవరికి? ఇద్దరికి. ఒకటి రాజకీయ పార్టీలకి, ఇంకోటి ఓటర్లకి. ఓటర్లకు కూడా ఓటర్లకు ఎందుకు చెబుతున్నా అంటే, మీరు ప్రతిదీ నమ్మేకండి తేలిగ్గా. చాలా ఉంటాయి వ్యవహారాలు, చెప్పిన ప్రతి మాట వీళ్ళు చేయలేరు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండోది రాజకీయ పార్టీలకి ఏంటంటే, అలవి కాని వాగ్దానాలు చేయకండి. మీరు ఇవాళ చూస్తున్నారు కదా కమిటీలు వేస్తున్నామని చెప్పి, ఇంకా రఘునందన్ గారు కూడా చెప్పారు కదా, ఒక విషయం వాగ్దానం చేసేటప్పుడు ఆ కమిటీ వేసుకుంటే ఎంత బాగుండేదండి. ఒక వాగ్దానం చేశారు కదా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తాం అన్నప్పుడే ఒక కమిటీ వేసి ఏంటి చేయగలుగుతామా లేదా అని చెప్పి కనుక చేస్తుంటే బాగుండేది కదా. అట్నే రుణాల మాఫీ వ్యవహారం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవి చేశారు కదా, ఆయనకి ఉంది కదా, పరిపాలన మీద పట్టుంది కదా. ఆయనకి తెలీదా కేంద్ర ప్రభుత్వం కనుసరణల్లో అదృష్టశాత్తు వాడికి అక్కడ అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైందండి పరిస్థితి ఇంతకంటే అధ్వానంగా ఉండేది. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఇక నుంచి ఒక పద్ధతి పెట్టుకోవాలి. మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి, ఎలా చేయబోతున్నారో కూడా చెబితే జనం సంతోషిస్తారు. చెప్పండి రఘునందన్ రావు గారు, ఈరోజు దాదాపు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఎన్నికల హామీలన్నీ కూడా ఈ తొలి క్యాబినెట్ తోటి అమలుకు నోచుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా రుణమాఫీ కానీ, అదేవిధంగా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్, అన్నిటికంటే ముఖ్యంగా మీరు అన్న అమరవీరులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, ఇవన్నీ కూడా ఈరోజు అమలుకి నోచుకునే అవకాశం ఉందా క్యాబినెట్ భేటీ తర్వాత? పెద్దలు శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పినారు, మంచి మాట చెప్పినారు. ప్రభుత్వానికి మార్గదర్శనం చేశారు. ఏమని? మేము అధికారంలోకి వచ్చి 2 నెలలే అయింది కదా, మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 60 నెలల కోసం ఇచ్చినారు. 2 నెలలు మాత్రమే ముగిసింది, ఇంకా 58 నెలలు ఉన్నాయి. 58 నెలల్లో మేము చేస్తాం. కానీ ఎలక్షన్ మేనిఫెస్టో అనేది అధికారంలోకి రాగానే చేయాల్సిన పని. ప్రజలకి ఇప్పుడు వాళ్ళని దించేటువంటి అధికారం లేదు కదా అజిత్ గారు. మనం ఎంతసేపు చర్చించినా చేయకపోతే ప్రజలు ఏం చేయగలుగుతారు? వచ్చిన వారిని కంటిన్యూ చేయాలండి. నేను చెప్పింది ఏంటంటే, మామూలు పరిస్థితులు అయితే 48 నెలల కాలం ఉంటుందండి. కానీ ఈసారి ఏం చేశారంటే, ఎలక్షన్ వాగ్దానాల్లో ప్రతి చోట కూడా వాగ్దానం చేయడమే కాకుండా మొదటి సంతకం, రెండో సంతకం, మూడో సంతకం అని చెప్పి అదొక పాట పాడారు. అందువల్ల ఏమైతుందంటే, మీరు 48 నెలల సేపు జనం ఆగే అవకాశం ఉండదు. మీరు ఏ సంతకాలు మొదటి వరుసలో పెడతా ఉన్నారో వాటిని అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. మామూలుగా మీరు ఒక ఎలక్షన్ ప్రణాళిక అనుకుంటే 5 ఏళ్ల కాలంలో మీరు ఎప్పుడైనా అమలు చేయొచ్చు. కానీ ఈసారి చేసిన వాగ్దానాలు ఏంటంటే, ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చెప్పారు. రాగానే మొదటి సంతకం రైతు రుణాల మాఫీ, తర్వాత ఇది, తర్వాత అదే అని అన్నప్పుడు ఏంటంటే వీళ్ళ మీద బాధ్యత పెరిగింది. ఇలా 48 నెలలు మేము ఆగుతామంటే ఆగే పరిస్థితి లేదు ఇవాళ. మీరు ఇందాక చెప్పారు, నేను అదే చెప్తా ఉన్నాను. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 1వ సంతకం, 2వ సంతకం, 3వ సంతకం ఏం చెప్పిండో నాకు తెలియదు. కానీ చంద్రశేఖరరావు గారు రైతుల రుణమాఫీ చేస్తానైతే మొదటి సంతకం చెప్పిండు. దాని మీద లేదు చర్చ, దాని మీద ఎవరు మాట్లాడారు. ఏమనంటే రాష్ట్రం కొత్తగా ఏర్పాటైంది, మేము పునర్నిర్మాణం చేయాలంటారు.
పునర్నిర్మాణం అంటే ఏంది? ఉన్నాయని కూలగొట్టి కొత్తవి కడతారా? వీళ్ళు ఉద్ధరించాల్సింది ఏముంది? రోజు హైదరాబాద్లో కూర్చొని రఘునందన్ గారు చూస్తున్నాం కదా 45 రోజుల నుంచి కూడా అనేక ప్రాజెక్ట్స్, ముఖ్యంగా టాటాకి సంబంధించి హైటెక్ సిటీ దగ్గర ఒక ప్రాజెక్టుని ఇనాగ్రేట్ చేయడం, అదేవిధంగా ముఖ్యంగా ఇటు కేటీఆర్ గారు అనేక ఐటీకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్టడీ జరుగుతుంది కదా. ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమాలు తప్ప వాళ్ళు చెప్పినటువంటి టాటా కంపెనీ ఇలా రాలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేస్తే తర్వాత ముఖ్యమంత్రులు కూడా మళ్ళీ శిలాఫలకం పెట్టొచ్చిర్రు. ఈయన 3వ ముఖ్యమంత్రి. విడి భాగాల యూనిట్ అనేది ఇలా కొత్తగా రాలేదు తెలంగాణకి. మసిపూసి మారేడుకాయ వేసుడు తప్పితే ఏం లేదు. నా క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతా ఉన్నా నేను కేసీఆర్ భాషలోనే. ఇవన్నీ పైసలతో కొనుక్కున్న పంచాయతీలు. పైసలు లేని పంచాయతీ గురించి ఎందుకు మాట్లాడవు? విద్యార్థుల మీద కేసులు ఎత్తేమని ఢిల్లీ దాకా పోతిరి. మీ కేశవరావు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలంతా గన్ పార్క్ దగ్గర ధర్నా చేసిరి. నువ్వు ముఖ్యమంత్రి అయితివి, మరి గదాని మీద మొదటి సంతకం పెట్టడానికి నీకేందా బాధ? 45 రోజుల నుంచి అది పెట్టడానికి చేత కాదేంది? ఉద్యమాన్ని నడిపింది నువ్వా? ఖమ్మంలో పోయి జ్యూస్ దాగి పడుకుంటే నడిపిన పోరగాళ్ళ భవిష్యత్తు ఏంది? కేసులు ఎందుకు ఎత్తావు? కేసులు ఎత్తేసేందుకు కూడా పైసలు ఖర్చు అవుతున్నాయా? ఐపీఎస్ని పిలిచి ఏ జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయో అడిగితే రావా? దానికి కూడా సమీక్ష సమావేశం కావాలన్నా? చచ్చిపోయిన 1200 మంది విద్యార్థుల ఫోటోలు నీ టీ న్యూస్లో నమస్తే తెలంగాణ లేచినావు కదా. ఆ కుటుంబాలను అన్నింటినీ పిలిచి వీళ్ళందరినీ స్వతంత్ర సమరయోధులుగా గుర్తిస్తున్నామని చెప్పు. అంతకంటే పెద్ద పని నువ్వే ఎత్తుంది ఏముంది? సమీక్ష. 4 గదే ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా సమీక్ష. మీరు చెప్తున్నారు, రామారావు గారు ఏమో చెప్తున్నారు ఐటీ పార్కులు వస్తున్నాయి, ఐటీఐఆర్లు వస్తున్నాయని. ఐటీ పార్కులు వీళ్ళు తెచ్చేటి కావు, ఐటీఐఆర్లు వీళ్ళు కట్టేటి కావు. ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు బాబు అని అడుగుతా ఉన్నారు. అది మీ చేతులు ఉన్నది కాదు, మీరు చేసేది కాదు. ఇక మీరు కొత్తగా చేయాల్సింది ఏంది? రాని తెలంగాణ పల్లెటూర్లకి కరెంట్ లేక రైతులు ఎట్లున్నారో చూడుర్రి. ఒక్క మంత్రి తెలంగాణ పల్లెటూరుకు రాడు. తండ్రేమో సెక్రటరియట్కి పరిమితం, కొడుకేమో ఐటీ పార్కుల చుట్టూ పరిమితం. ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ సంతకం పెట్టిరా అజిత గారు? అగ్రిమెంట్ సంతకం పెట్టిరా? ఒక్క డ్రాఫ్ట్ చేయమంటే నేను గంట సేపట్లో డ్రాఫ్ట్ చేస్తా బీయింగ్ అండ్ అడ్వకేట్గా. పక్క రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి దానికి 30 మంది ఐఏఎస్ అధికారులను కూర్చోబెట్టుకొని 45 రోజుల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కొంటాం, చండీగఢ్ నుంచి కొంటాం, తమిళనాడు నుంచి కొంటాం. ఈ ముచ్చట్లు చెప్పేదానికి తప్పితే చేసిన పని ఏందని అడుగుతా ఉన్నా నేను. అది చెప్పకుండా టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇలా క్యాబినెట్ కూడా గదే టైంపాసు. సగం మంది మంత్రులకు అనుభవం లేదు. ఈయన మొదలు పెడితే 2 గంటలు స్పీచ్ ఇస్తాడు. ఈయన స్పీచ్ అయిపోగానే టీ బ్రేక్ అవుతుంది. మళ్ళీ 2 గంటల క్యాబినెట్ సమావేశం అయిపోతుంది. చెప్తాడు, బయటకు వచ్చి సింపుల్గా చెప్తాడు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేము కట్టుబడి ఉన్నాం, రైతుల రుణమాఫీ కట్టుబడి ఉన్నాం, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. కొన్ని పార్టీలు కావాలని తెలివి తక్కువ గొడవ చేస్తూ ఉన్నాయి. మేము తెలంగాణ పోరగాళ్ళకే ఇస్తాం, ఆంధ్రోళ్ళకి ఇయ్యము అంటాడు. నేను అడుగుతున్నా, కర్ణాటక వాడు ఉన్నాడు, గుజరాత్ వాడు ఉన్నాడు, రాజస్థాన్ వాడు ఉన్నాడు. వానికి ఇస్తావా ఇయ్యవాగా చెప్పు. 1956 ముందు పుట్టినోడు తెలంగాణ పోరని కూడా సర్టిఫికేట్ ఎవడు ఇవ్వాలనో చెప్పు. 1956 కంటే ముందున్నటువంటి కాలం లోపల నేను లోకలా నాన్ లోకల్ అనేది నిర్ణయించాల్సింది ఎట్లా జరుగుతుంది? ఏ విధి విధానాలు అజిత గారు? తెలంగాణ ఉద్యమంలో నేను కూడా అగ్రభాగంలో పనిచేసిన. ఏం చెప్పినాం? తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణోడు అని చెప్పినాం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం చెప్తుంది మా గడ్డ మీద పెడితే మేము వీ విల్ గివ్ ద సిటిజన్షిప్ అని. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి అసలు నీకు తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఆంధ్రోళ్ళు ఎంతమంది అనేటువంటి పంచాయతీ లెక్కలు తెలియకుండా కావాలని టైంపాస్ అని చెప్తా ఉన్నా నేను. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 18,000 మంది తెలంగాణేతరులైన విద్యార్థులు లేదా టీఆర్ఎస్ భాషలో చెప్పాలంటే ఆంధ్రోళ్ళు ఉన్నారు. 18,000 మంది విద్యార్థులు ఆంధ్రోళ్ళు ఇక్కడ చదువుతుంటే నువ్వు జీవో ఇయ్యి, 18,000 మందికి నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యను, మిగతా వాళ్ళకి ఇస్తున్నాను, రేపటి నుంచి అడ్మిషన్ చేయని చెప్పు. పోనీ ఫస్ట్ ఇయర్లో ఇది కొత్త ప్రాబ్లం, ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా ఇవ్వవా? పోయినసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినోనికి ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నాలాంటి వకీలు 100 మంది ఉన్నారు. ఒక దరఖాస్తు తీసుకుపోయి కోర్టుకు ఆర్డర్ తెచ్చుకుంటాం. దానికి నువ్వు చేసేది ఏముంది? ఎన్ని జీవోలను కోర్టులు కొట్టేయలేదు. ఇవన్నీ టైంపాస్. ఇంకా సెంటిమెంట్ను రెచ్చగొడుతూ బీజేపీ వాళ్ళు ఆంధ్రోళ్ళకి ఇవ్వమంటుర్రు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రోళ్ళకి ఇవ్వమంటుర్రు. నేను ఒక్కనే తెలంగాణలోకి పుట్టినా, నేను ఒక్కనే తెలంగాణ ఉద్యమానికి అసలు సీసలు వాడుతుందని చెప్పి ఇంకా ప్రజల్ని మోసపుచ్చుతానికి చెప్తున్నటువంటి మాయమాటలు తప్పితే ప్రాక్టికల్గా వాళ్ళు చేసేది ఏముండదు. 6 నెలల తర్వాత ప్రజలు బాగా కళ్ళు తెరుచుకుంటారు. వీళ్ళు ఊర్లలో తిరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి 6 నెలల తర్వాత. చెప్పండి, మీరు చెప్పండి దయాకర్ గారు. ఇంకొక ఇంపార్టెంట్ హామీ ఉంది ఇక్కడ, ముఖ్యంగా దళితులకి భూమికి సంబంధించి రేపు ఆగస్టు 15న దళితుల భూ పంపిణీకి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అందరూ ఇదే పని మీద ఉన్నారు. పల్లెలకి ఇప్పటికే వెళ్ళి అక్కడ ఉన్నారు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు సాధ్యం? ఈరోజు ఈ క్యాబినెట్లోనే భూమి దీనికి సంబంధించి విధి విధానాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అది దానికి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ 60 సంవత్సరాల్లో వెస్ట్ బెంగాల్ ఒక్కటే 38 lakhs acres సేకరించినట్టుగా ఉంది 60 సంవత్సరాల్లో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచింది కదా. ఉత్తరప్రదేశ్లో దాదాపు 28 లక్షల ఎకరాలు ఏదో సేకరించినట్టుగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా
ప్రభుత్వ భూములు అంటే బంజరు భూములు కావచ్చు, ఇక్కడ చాలా రకాల భూములు ఉంటాయి. అయితే నాకు తెలిసి 16 నుంచి 18 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, దళిత కుటుంబాలు. దాంట్లో నాకున్న అంచనా ఇప్పుడు ఈ మధ్యన తెలుస్తున్నది ఏంటంటే 10-15 ఉన్న గ్రామంలో 10-15 దళిత కుటుంబాలున్న పల్లెల్ని ఎంచుకొని దాంట్లో ఒక 4-5గురికి 2-3 ఎకరాలు ఉండే, మిగతా వాళ్ళకి లేని దగ్గర ఎంచుకుంటున్నట్టుగా ఒక 5 చోట్ల నాకు తెలిసింది. మునగాల ప్రాంతంలో 2-3 విలేజ్. నేను నా కాన్స్టిట్యున్సీకి పోతుంటే శాలిగౌరవంలో కొన్ని నాకు ఎంఆర్ఓలు వస్తున్న ఇన్పుట్స్ అవి దాదాపు 18 లక్షల కుటుంబాలకు నాకున్న అంచనా ప్రకారమే 6-7 లక్షలకు తప్పితే మిగతా వాళ్ళకు భూమి లేని దళిత కుటుంబాలు ఉన్నాయి. అంటే 12-13 లక్షల కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున ఎంత భూమి కావాలి, మిగులు భూమి ఎక్కడ ఉంది, అటవీ భూమిని ఇస్తారా? అసలు ఏ గ్రామ రెవెన్యూ రికార్డ్స్ చూసినా కూడా మిగులు భూములు దాని మీద కూడా విచారణ కోసం ఆల్రెడీ దానికి సంబంధించి మన ఊరు అనే దాంట్లోనే తేలుతున్న అంశాలు చెప్తున్నా. 3 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలకు మించి ఇక మిగిలినవి ఉంటే చెరువులు, కుంటలు, అడవి ప్రాంతం ఇవి ఉన్నాయి. మరి ఇప్పటికీ 500 గ్రామాల్లో కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో కొన్ని జనరల్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వెతుకుతున్న వాటిని చూస్తే 4-5 కుటుంబాలు ఉన్న గ్రామాలను ఎంచుకొని మోడల్గా ఒక 2-3 ఏదో ఇచ్చి ప్రభుత్వ నక్సలైట్ల చర్చల తర్వాత రాజశేఖర రెడ్డి 1,00,000 ఎకరాలు పంచిండు. ఎక్కడ గుట్టల పక్కన ఉన్న భూములు, తర్వాత చెరువుల శిఖాలు కొన్ని పంచిన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా పంచడానికి స్కోప్ ఉన్నది. కానీ కూడా జరిగింది దయాకర్ గారు అదే టైంలో ఆల్రెడీ ఉన్న భూములకి పట్టాలి, ఉన్న భూములకు పట్టాలు ఇవ్వడం. అంటే చిన్న రంగారెడ్డి జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్తగా ఇచ్చి భూమి పంచినట్టుగా చేసే అవకాశం ఉంటుంది. ఈ రకమైన ఒక ప్రయత్నాలు జరుగుతాయి తప్పితే అంటే ప్రజలు రియలైజ్ అయ్యేదానిక మనం చెప్పేవి వాళ్ళకి ఎక్కవు. ఇప్పుడు ప్రత్యేకించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు రావడానికి ప్రధానమైన కారణం రైతులకు రుణమాఫీ అనే అంశము. రేపు ఈ రైతులకు రుణమాఫీ అనే అంశాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా రిజాల్వ్ చేస్తుంది అనేది చూస్తే మనకు వాళ్ళ యొక్క పనితనం తెలుస్తుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి కాకుండా మిగతా అంశాలను ఈరోజు 45 రోజులు నడిపినాయి 2 ప్రభుత్వాలు. సింగపూర్ లెక్క హైదరాబాద్ను, సింగపూర్ లెక్క అక్కడ క్యాపిటల్ని చేస్తా అని ఇద్దరు కూడా సింగపూర్ తరహా అంటున్నారు. మీకు వ్యవసాయం బాగు చేయరా నాయన అని మళ్ళీ అధికారం ఇస్తే మీరు సింగపూర్లు, అమెరికాలు తయారు చేయడానికి ఓ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచడానికి కానీ, పేదల బ్రతుకుల్లో ముఖ్యంగా తెలంగాణ సమాజంలో పేదరికం ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని రిజాల్వ్ చేయడానికి ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్లు కావచ్చు, వికలాంగులకు 1500 కావచ్చు, దాని మీద ఒక విధానపరమైన ప్రకటన కూడా లేదు, కనీస రివ్యూ కూడా లేదు. నేనేమంటున్నా అంటే సమీక్షల పేరు మీద కాలం జడిపి ఇవి నిర్ణయాలనో పేపర్లలోనో లేకపోతే టీవీలలో లీకేజీలు ఇచ్చి కొంతమంది ఏమనుకుంటారు, ఇప్పుడు 180 కోట్ల రూపాయలు టీ ఇంక్రిమెంట్ అవుతుంది సంవత్సరానికి ప్రభుత్వం మీద ఆర్థిక భారం. ఉద్యోగి చూసి ఏమనుకోవాలి, 180 కోట్లు ప్రభుత్వం మాకు బేర్ చేస్తుంది అనుకోవాలి. ఇంకా నిర్ణయం సంబంధించి ఎలాంటివి కాలే. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వెనుక కారణం ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు 2 సమస్యలతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన ఉద్యోగులు 2500 పైచిలుకు ఉంటే దాదాపు 6000 మంది ఉద్యోగులు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కింద ఆంధ్ర ప్రభుత్వం కింద ఉన్నారు. రేపు డిపార్ట్మెంట్స్ కనుక ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అవుతుంది 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వీళ్ళందరూ అక్కడికి పోయేటప్పుడు ఈ ప్రభుత్వం సంగతి అప్పుడు తేలుతుంది. ఈరోజు అక్కడికి ఆప్షన్స్ పెట్టుకున్న తెలంగాణ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆప్షన్స్ ఉండవు అని కాంగ్రెస్ పార్టీ అంటే అది టీఆర్ఎస్ పార్టీ అంటే ఆప్షన్లు ఉంటాయి అన్నందుకు తప్పున పడేసింది. ఈరోజు పోలవరం విషయంలో కూడా అదే ప్రభుత్వం ప్రతిపక్షాలని విపక్షాలని ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు తప్పు అనడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే తను చేసేది కొత్తగా ఏం లేదు. రేపు ఈ క్యాబినెట్ భేటీ తర్వాత కూడా మీరు చూడండి కేవలం నిర్ణయాల మీద రిజర్వ్ ఉంటుంది తప్పితే దేని మీద సంతకాలు ఉండే అవకాశం తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా అవి ఏదో ఈ ఇంక్రిమెంట్ లాంటి అంశాల మీద 2-3 అంశాల మీద ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రోజులు జరిగినాయి అన్ని కూడా గురుకుల్ ట్రస్ట్ భూములు కావచ్చు, గోకుల్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న దాదాపు 2000 కూల్చివేతలు కావచ్చు, ఇవన్నీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఒక రాజకీయ ఎత్తుగడ. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ మీద పోలవరం మీద జరిగిన రగడ మొత్తంగా కూడా తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అంశంగా చూడాల్సిందే తప్పితే ఏ రకమైన లబ్ధి మాత్రం ప్రజలకు చేకూర్చిన దాఖలాలు లేవు. ఉంటే కంపల్సరీ ప్రతిపక్షాలుగా వాటిని ఒకవేళ దాంట్లో ఏమైనా తప్పులుంటే విమర్శలకు చేస్తాం. కానీ మంచి చేసినప్పటికి కూడా ఈరోజు ఇండ్లు కట్టిస్తామని చెప్పి అంటే ఎన్ని లక్షల ఇల్లు కట్టిస్తారనేది కనుక హితమిద్దంగా చెప్పితే దాని మీద విమర్శ ఉండదు. గ్రామానికి 2 లేకపోతే మండలానికి 10 అని చెప్తే మాత్రం కంపల్సరీ దాని మీద విమర్శలు ఉంటాయి. ఈరోజు పేదలు నీకు ఓట్లేసిందే నాకు ఇల్లు లేని నువ్వు ఇల్లు కట్టిస్తావని,
ఈరోజు నాకు పెన్షన్లు ఇస్తామని నీకు ఓటేసిండ్రు, రైతుల రుణం, ప్రతి ఒక్క ఆర్థిక అంశాన్ని చూసే ఈరోజు ఓటు నీకు పడింది తప్పితే నిజంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సహకరించిన బీజేపీ పార్టీకి ఎందుకు ఈరోజు ఈ ప్రాంతంలో సీట్లు రాలేదంటే మళ్ళీ మీరు ఇచ్చిన అమలుల మీద అదే హామీల మీదనే చర్చ చేసుకున్నారు. వీళ్ళు మాకు చేస్తారనే నమ్మకం ఉన్నారు. మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రతిపక్షాల మీద విపక్షాల మీద చేసే విమర్శల మీద మళ్ళీ ప్రతి విమర్శలో లేకపోతే మీడియా మీద ఆంక్షలు పెట్టి మీరు ఈ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే మిమ్మల్ని కూడా క్లోజ్ చేస్తామని చెప్పి మీడియాని న్యూట్రలైజ్ చేసుడు అనేది మాత్రం ఈ ప్రభుత్వానికి తగదనేది మేము ఒక సూచనగా చేస్తాం. చివరిగా చెప్పండి శ్రీనివాసరావు గారు, ఇంతవరకు కూడా ఇంకా రాలేదు క్యాబినెట్ నుంచి, చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం క్యాబినెట్ నిర్ణయాలు ఎలా ఉంటాయని, ఇంతవరకు రాలేదు. ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? చివరిగా మనం ముందు నుంచి అనుకుంటున్నాం అర్జెంట్ ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సింది ఒకటి రుణమాఫీ, ఇంకోటి స్కాలర్షిప్స్కి రీఎంబర్స్మెంట్కి సంబంధించి. ఆ రెండు కూడా ఈరోజు ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందా? రావాలని మీరు డిమాండ్? ఒకటండి, మాట ఇవ్వటం అనండి, వాగ్దానం చేయటం అనండి, రెండు ఒకటే. అసలు యాక్చువల్గా దీని మీదనే మొత్తం రామాయణం అంతా నడిచింది. దశరథుడు భార్యకి ఇచ్చినటువంటి మాట 2 వరాలు ఇచ్చేస్తాను, ఆ రెండింటి మీదనే మొత్తం రామాయణం అంతా నడిచింది. మాట ఆయనకి దశరథుడు ఆ మాట ఇవ్వకపోతే అసలు రామాయణమే లేదు. అలాంటి పరిస్థితి అన్నమాట. అంటే మాట ఇచ్చే ముందు తర్వాత అక్కడ చూసారా రామాయణంలోనే వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. అడుగుతాడు, భరతుడిని పట్టాభిషేకం చేసి రాముడిని వనవాసానికి పంపించామంటే అప్పుడు దశరథుడు అడుగుతాడు అన్నమాట, భరతుడికి చేయమని చేస్తాను, రాముడి వనవాసం అదొక్కటి తప్పించండి, నథింగ్ డూయింగ్ అది కూడా చేయాలి. అంటే ఏంటంటే మాటకి కట్టుబడి ఉండడం ఎంత కష్టం అయినా సరే ఎందుకు కట్టుబడి ఉన్నారు ఆ రోజుల్లో, అది వాళ్ళకి కావాల్సింది. మాట ఇచ్చాం, రుణాల మాఫీ కాదు షెడ్యూలు అని మనం అనగలుగుతున్నాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. అలా కాకుండా మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అంటే అది ఆ ధీమంతం వేరండి రాజకీయ పార్టీకి. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చేయగలుగుతారు. నేను మొదటి నుంచి చెబుతున్నది ఏంటంటే నేనేం ఎవరి మీద నెపం వేయట్లా. ఇటు టీఆర్ఎస్ కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, రేపు ఇంకో పార్టీ వచ్చి ఇంకా ఇంతకంటే పెద్ద వాగ్దానాలు చేయొచ్చు. నేను చేసే ముందు వాళ్ళకి అది ఉండాలంటున్నాను. మీరు ఏ విధంగా చేస్తున్నారు, చేయబోతున్నారు అనేది నక్షల్లో మీకు ఇన్ని రకాలు ఇవాళ కమిటీలు వేస్తున్నాం అన్నారు కదా, ఏ మాట మాట్లాడారంటే ఒక కమిటీ వేసేస్తున్నాడు. కమిటీకి బహుశా డిక్షనరీలో అర్థం ఏంటంటే ఆలస్యం చేయడం. ఆలస్యం చేయాల్సి వచ్చినప్పుడు ఒక కమిటీ వేసేస్తారు, లేకపోతే ఒక కమిషన్ వేసేస్తారు. కొన్నాళ్ళతో పాటు దాని గురించి ఎవరు మాట్లాడకుండా చేసేస్తారు. అంతకు మించి కమిటీల వల్ల ఏం జరుగుతుందండి? ఇవన్నీ తెలియవా? ఏం చేస్తే వీళ్ళకి అనుభవం లేదా? ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీళ్ళకి ఈ విషయాలు తెలియవని అనుకోవడానికి లేదు. కానీ వచ్చింది ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ వాగ్దానాలు చేయకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుందేమో అని భయపడి సందేహపడి బహుశా చేశారేమో కూడా తెలియదు. వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసి చేశారు కనుక వచ్చిన తర్వాత చేయలేమన్న సంగతి పూర్తిగా అర్థమైపోయింది. అంటే చేయలేమంటే మాఫీ తీసేసి దాన్ని కొట్టేసి రీషెడ్యూల్ చేయొచ్చు, కానీ నిజంగా మాఫీ చేయాలంటే మాత్రం అది అయ్యే పని కాని పని అని కూడా తెలుసు. అయినా ఆ వాగ్దానం ఇచ్చారు. నిలబెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా కమ్ వాట్ మే మేము చేస్తాం, ఇది కనీసం ఈ సంవత్సరం వరకైనా చేస్తాం అని చెప్పి చేసి చూపెట్టగలగాలి. మీకు మిగతావన్నీ చేయగలుగుతున్నప్పుడు 58 ఏళ్ల వాళ్ళని 60 ఏళ్ళు ఒక పెన్ స్ట్రోక్తో చేయగలిగినప్పుడు, అలానే ఇంక్రిమెంట్లను ఇవ్వగలిగినప్పుడు ఇటుపక్క అటుపక్క నేను చెబుతున్నది ఏదో పిన్ పాయింట్గా ఒకళ్ళని విమర్శించడం నా తత్వం కాదు, నా భావం కాదు, ఉద్దేశం కూడా కాదు. కానీ వాగ్దానం చేసినప్పుడు నిలబెట్టుకోగలిగినటువంటి ధీమంతం కనుక మీరు క్రమంగా పోతే ప్రజల్లో అవిశ్వాసం, రాజకీయ వ్యవస్థ పట్ల అవిశ్వాసం వస్తుంది. వాళ్ళు విశ్వసనీయత కోల్పోయిన తర్వాత రేపొద్దున నిజంగా ఎవరైనా చెబుదామని చేద్దామని వచ్చిన వాడు కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకని ఆ ప్రాక్టికాలిటీ ఖచ్చితంగా చేయగలిగిందే చెప్పగలగాలి, చెప్పింది చేయగలగాలి. ఈ రెండు కనుక చేస్తే మన రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందనేది నా ఉద్దేశం. చివరిగా చెప్పండి రఘునందన్ రావు గారు, ఈరోజు క్యాబినెట్లో మనం అనుకున్న ముఖ్యంగా ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన ఈ అంశాలు నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారా? వెలువడాలని డిమాండ్ కూడా చేస్తుంది. ఒక తెలంగాణ బిడ్డగా ఈ నిర్ణయాలన్నీ సత్వరం రావాలని నేను కోరుకుంటాను. వస్తాయా రావనేది క్యాబినెట్లో ఏం చర్చ జరుగుతుందనేది రేపు చూద్దాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కాంట్రవర్సీ చేసుకొస్తూ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. నాకున్నటువంటి అంచనా మేరకు 12% ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ క్యాబినెట్ నిర్ణయించింది అని చెప్పి రేపు లీక్ ఇస్తారు, లేకపోతే రాత్రికి కొద్దిసేపైనాక లీక్ ఇస్తారు. ఎందుకంటే నవంబర్ నెలలో వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రశేఖరరావు గారికి తెలియదా, హరీష్ రావు గారికి తెలియదా, క్యాబినెట్లో కూర్చున్న వాళ్ళకి
గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకుంటేనే కోర్టులు కొట్టేసినాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అయినా కావాలని మొండికి పోయి మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చిన మొత్తం మీద క్యాబినెట్ అంతా కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్ బేస్డ్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి అయ్యప్ప సొసైటీ కానీ ఇంకొకటి కానీ రోజు పొద్దున్న లేస్తే ఐటీఐఆర్ల పేరిట హైదరాబాద్లో వీళ్ళు చేస్తున్న హంగామా కానీ అంతా కూడా లేకపోతే అవసరం లేకుండా ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇంటికి పోయి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి డిప్యూటీ సీఎం ఇస్తామని బతిలాడుతున్నట్టు నటిస్తున్న ఈ నటనలు అన్నీ కూడా రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికారంలోకి రావడానికి హైదరాబాద్లో సీట్లు రాలేదు, హైదరాబాద్ మీద పట్టు లేదు, కష్టమవుతుంది. అందుకని చెప్పి పట్టు తెచ్చుకోవాలి. అటు ఒక పక్క ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకోవాలి, ఇంకో పక్క 12% రిజర్వేషన్లను ప్రకటించాలి. దాన్ని మిగతా పార్టీలు ఒప్పుకుంటలేవు. చూసిర్రా, మేము ఒక్కలమే ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పాలి, ఎన్నికలలో లబ్ధి పొందాలి. ఇగో ఇట్లాంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నికల ప్రయోజనాలు తప్ప నిజంగా ఈ క్యాబినెట్కి ఈ ప్రభుత్వానికి ఏ తెలంగాణ ప్రజల పోరాటంతో అయితే తెలంగాణ వచ్చిందని మీరు మాటల ముందు వచ్చి చెప్తా ఉన్నారో ఆ ప్రజల చిత్తశుద్ధిని కళ్ళ తుడుపు కంటి బాధని తుడచాలని ఉంటే ఫస్ట్ అర్జెంటుగా కరెంటు కొనుగోలు చేయండి. కరెంటు గురించి పల్లెలకు రండి, రైతులకు భరోసా ఇవ్వండి, విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షలు చేయండి, రైతు రాజ్యం స్థాపించేందుకు ప్రయత్నం చేయండి. ప్రతి మీటింగ్లో చెప్తుండే కేసీఆర్ గారు ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడలేదని. మరి ఇలా కూడా ఏడుస్తున్నారు. నీ సొంత జిల్లాలో నీ ఫామ్ హౌస్కి 10 కిలోమీటర్ల దూరంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కనీసం పరామర్శించలేదు. కనీసం ఒక రైతు కుటుంబానికి ఇవ్వలేదాకా ఒక 5 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వలేదు. మనం ప్రతిపక్షాలు ఉన్నప్పుడైతే అంతంత తెగిరినాం 10 లక్షలు ఇవ్వాలని చెప్పి. మరి ఇలా నీ ఫామ్ హౌస్కి 10 కిలోమీటర్ల దూరంలో చచ్చిపోతే ఒక్క మంత్రి వస్తలేడు. వాటి మీద మాట్లాడాలి. వీటినన్నింటినీ సద్విమర్శలుగా తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకొని చేయాల్సిన పనులు చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి కష్టమేం లేదు, చిత్తశుద్ధి ఒక్కటే కరువైంది. అక్కడ ఏదో చేస్తూ ఉన్నాం, ఎదురుగున్న వాళ్ళని బదనాం చేద్దాం అనేటువంటి నటన తప్పితే నిజంగా చేయాలని అంటే ఏం కష్టమవుతుంది మీకు? మీరేమైనా కొత్త రాజధాని కట్టేది ఉందా? మీరేమైనా విస్తృత ప్రణాళికలు వేసేది ఉందా? పాత పథకాలనే కదా ముందుకు తీసుకుపోండి. పనిచేయని అధికారులను పక్కన పెట్టండి. మీ మంత్రులు చాలా యాక్టివ్గా పనిచేస్తారు కదా, అందరూ ఉద్యోగంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళని తీసుకొని జిల్లాలలో సమీక్షలు పెట్టుండ్రి, జిల్లా DDRC మీటింగ్లు పెట్టుండ్రి. ఉత్తగ కూర్చొని పనికిరాని కేసీఆర్ గారు చేసేది ఎప్పుడైనా ఒకటే, ఆరంభ శూరత్వం ఎక్కువ ఉంటుంది. ఆర్భాటం చేస్తారు, ఆరంభం చేస్తారు, వాటిని అంతం చేస్తారు. ఇక ఈ 3 తప్పితే కేసీఆర్ గారు 5 సంవత్సరాల పాలన చివరిలో మనకేం కనబడాయి. ఇప్పుడు చెప్పిన ఆయన గ్రామ ప్రణాళికలో ఇంకొకటి ఉన్నాయి కదా, ఇవి కూడా ఆరంభ శూరత్వం తప్పితే ఇంప్లిమెంటేషన్లు ఏమి ఉండవు. మీరు చివరికి చూడరు, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ చర్చలు చూసుకుందాం, ఏముండదు అందులోపల. గొప్పగా ఆర్భాటం చేస్తాడు, ఆరంభం చేస్తాడు, అక్కడికే కన్క్లూడ్ చేసి వెళ్ళిపోతాడు సార్. అంతకుమించి ఆయన చేయగలిగింది ప్రజలకు ఏం లేదనేది నా భావన. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు, అదేవిధంగా బండారు శ్రీనివాసరావు గారు మాతో ఓపెన్ టాక్లో మాట్లాడినట్టు. ముఖ్యంగా ఈరోజు మరికొద్దిసేపట్లో వెలువడే నిర్ణయాలైన క్యాబినెట్ తర్వాత ఎన్నికల హామీలు ప్రధానంగా ఇటు రుణమాఫీ కానీ అదేవిధంగా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈ రెండిటికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటేనే ఈరోజు రైతులు కానీ విద్యార్థులు కానీ చాలా ఇమీడియట్గా తీసుకోవాల్సిన ఈ 2 నిర్ణయాలు కూడా ఒక క్లారిటీ వస్తుంది క్యాబినెట్ తర్వాత రావాలి అనేది ఈరోజు ఓపెన్ టాక్లో అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అమరులు కానీ అమరుల కుటుంబాలు కానీ అదేవిధంగా విద్యార్థుల మీద కేసులు ఎత్తేయడం, అదేవిధంగా అమరులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించడం, ఆ కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎన్నికల సందర్భంగా ఎవరైతే కేసీఆర్ వెనక అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నిలిచారో వాళ్ళందరికీ కూడా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టే విధంగా క్యాబినెట్ నిర్ణయాలు ఉండాలి అనేది ఈరోజు ఓపెన్ టాక్లో ప్రధానంగా వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్.